ఇన్‌స్టంట్‌గా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ పలావ్ అయితే చేశాను. అది ఎలా చేశానో చూద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. థిక్ బేస్ ఉన్న పాన్ పెట్టుకొని, పాన్ బాగా వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా స్పైసెస్ అండ్ కొన్ని క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోండి. సాజీరా కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 ఆనియన్స్ అండ్ 3, 4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నీట్‌గా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్న మష్రూమ్స్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి కలుపుకొని మగ్గించుకొని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అండ్ పుదీనా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి. ఇప్పుడు ఇది కొంచెం కలుపుకొని కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 1:1/2 వాటర్ యాడ్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఉడికించుకుంటే మన పలావ్ రెడీ.